ఏదైనా అంశం ఏదైనా ఇష్యూ ఏదైనా పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక తర్వాత సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కు దూరమైనటువంటి కాంగ్రెస్కు దగ్గర వామపక్ష పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి, పొత్తులు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిపిఐ టికెట్లు కేటాయిస్తే ఓడిపోతామని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ఓట్లు వామపక్షాల ఓట్ల బదిలీపై ఇప్పుడు పార్టీలో ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైరా టికెట్కు సంబంధించి కానీ అలాగే మిర్యాలగూడ టికెట్లకు సంబంధించినటువంటి సిపిఐ పార్టీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం పార్టీకి సంబంధించి 2 చోట్ల త్వరలో తేలిపోతే సింగిల్గా పోటీ చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మన ప్రతినిధి ఉపేంద్ర. ఉపేంద్ర చెప్పండి. రాజశేఖర్, అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలతోటి పొత్తు కొంత తలనొప్పిగా మారింది. సీట్ల కేటాయింపు విషయంలో జరిగినటువంటి వాదోపవాదాలు, చర్చలు కాస్త 3వ లిస్టు ప్రకటనకు కాంగ్రెస్ కి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎటు వెళ్లాలో, ఎటువైపు పోటీ చేయాలో, ఎక్కడి నుంచి పోటీ చేయాలో అని చెప్పేసి కూడా సందిగ్ధంలో వామపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇటు వామపక్ష పార్టీలకి ఇరువురికి మధ్య కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎటు నుంచి చేయాలి అనేటువంటిది వాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి వైరా నియోజకవర్గ సీటు విషయంలో ఒక కొలిక్కి రాకపోవడంతో వామపక్ష పార్టీలు తమ దారి తాము చూసుకుంటామని చెప్పేసి ఒకవైపు ప్రకటిస్తా ఉన్నాయి. మరోవైపున ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే 2 రోజుల్లో ప్రకటించకపోతే అల్టిమేట్ రిలీజ్ చేశారు. 2 రోజుల్లో ప్రకటించకపోతే సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే వాదన నిలిపిస్తా ఉన్నారు. మొట్టమొదటిసారి నుంచి కూడా బీఆర్ఎస్ తో సానుకూలంతో ఉన్నటువంటి కామ్రేడ్స్ కాస్త ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేత సరైన టికెట్లు కేటాయించకపోవడంతో దూరమైనటువంటి కమ్యూనిస్టులు ప్రస్తుతం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అవకాశాలు ఏమాత్రం ఇవ్వబోతుంది, ఎట్లా ఇవ్వబోతుంది అనేటువంటి అంశాల గురించి కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి వామపక్షాల నుంచి పొత్తుకు సంబంధించి అటు భద్రాచలం, పాలేరు నుంచి అడిగినటువంటి సిపిఎం పార్టీ, అటు కొత్తగూడెంకి సంబంధించి అటు సిపిఐ, మరోవైపు బెల్లంపల్లికి సంబంధించినటువంటి బెల్లంపల్లి కానీ మునుగోడు కానీ సిపిఐ అడిగినటువంటి నేపథ్యంలో కనబడుతుంది. సిపిఐ 2 పార్టీలకు సంబంధించి అడిగినటువంటి నేపథ్యంలో కానీ కొంత చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో సిపిఎం కు మిర్యాలు కూడా కన్ఫర్మ్ చేసి కొత్తగూడెం సిపిఐకి కన్ఫర్మ్ చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులు వైరాకు సంబంధించి కూడా కేటాయిస్తామని చెప్పినటువంటి దాఖలు ఉన్నటువంటి నేపథ్యంలో చెన్నూరుకు సంబంధించి అదనంగా కేటాయిస్తామని చెప్పేసి నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ శ్రేణులు ప్రకటించి ప్రస్తుతం ఆ చెన్నూరుపై కూడా సందిగ్ధత ఉంది, మేము ఇవ్వలేము అని చెప్పేసి చెప్పడంతో అటు సిపిఐ శ్రేణి ఇద్దరు కూడా ఈరోజు సందిగ్ధంలో పడ్డారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చింది, మరోవైపు కాంగ్రెస్ కూడా హ్యాండ్ ఇస్తే మనం ఎలా పోటీ చేయాలి, ఎటువైపు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. ప్రధానంగా కామ్రేడ్స్ తో పాటు కాంగ్రెస్ పొత్తు ఇద్దరు కాంగ్రెస్ కమ్యూనిస్టులు పొత్తుతోటి రానున్నటువంటి రోజుల్లో అధికారం ఈజీగా వస్తుందని చెప్పేసి భావించినటువంటి కాంగ్రెస్ కి కొంత ఈ సీట్ల కేటాయింపు అనేది కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు సిపిఐకి ఇప్పటికే కొత్తగూడెం, చెన్నూరుకు సంబంధించి కొంత సానుకూలత ఉన్నప్పటికీ సిపిఎం కు మాత్రం మిర్యాలగూడకు సంబంధించి చార్మినార్ లేదా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పాత బస్తీ, కాప్లా ఆ ప్రాంతంలో సీట్లు కేటాయిస్తామని చెప్పి చెప్పడంతో సిపిఎం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి సీట్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాదిస్తున్నటువంటి సందర్భం కూడా వైరా టికెట్ వదులుకోమని చెప్పేసి చెప్తున్నటువంటి వాదనలు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా 2009లో వైరా నియోజకవర్గం ఏర్పడినటువంటి నేపథ్యంలో 2009, 2014, 2018 ఎన్నికల్లో కూడా హస్తం గుర్తు లేకోకుండానే అక్కడ వామపక్షాలతో పొత్తులో భాగంగా ఒకసారి సిపిఐకి మరోసారి టీడీపీకి ఇతర పార్టీలు కూడా కేటాయించిన దాఖలు కూడా కనబడతాయని, వైఎస్ఆర్ సిపికి సంబంధించి కూడా పోటీ చేసిన దాఖలు కనబడతాయి. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు వైరాకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిపిఎం శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకునేది లేదని చెప్పేసి ఇప్పటికే క్యాండిడేట్ ని బూక్య వీరభద్ర నాయక్ గతంలో అనేకసార్లు జైలు జీవితం, ప్రజా పోరాటాలు చేసినటువంటి నేతగా, ప్రజా ఉద్యమ నేత గుర్తింపున్నటువంటి నేతని సిపిఎం ప్రకటించి ప్రచారంలోకి ఈ రోజు నుంచి ప్రారంభించినటువంటి సందర్భం కనబడతా ఉంది. మరోవైపు కాంగ్రెస్ వైపు నుంచి విజయబాయికి సంబంధించి శ్రీనివాసరెడ్డి ప్రధానమైన అనుచరురాలుగా గుర్తింపున్నటువంటి ఆ వర్గానికి చెందినటువంటి నేత్రి ప్రస్తుతం అక్కడ ప్రచారంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపుకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రామదాస్ నాయక్, బట్టి విక్రమార్కి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే అటు కాంగ్రెస్ శ్రేణులు, అటు కమ్యూనిస్టులు ఇద్దరు కూడా ప్రచారంలోకి వైరాకి సంబంధించి వదులుకునేది లేదని చెప్పేసి ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఈ వైరాకి సంబంధించిన వైరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ కి
అధికారం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మన ప్రతినిధి